మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఈ గరికపాటి వారి మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. చాలామంది ఏదో వీడియోలు చేస్తున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని. జనరల్గా మరి వారి మాటలు కొంచెం సంస్కారహీనంగా ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు. మరి పసిపిల్లలు, చిన్నపిల్లలు పరమాత్మ స్వరూపాలు అంటారు వాళ్ళని. ఆ చిన్నపిల్లలు వాళ్ళకి పెట్టేటువంటి ఒక ముద్ద గురించి, భోజనం గురించి మనం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా అని చాలామంది అంటున్నారు. మరి అది కూడా వాస్తవం అనాలి. ఎందుకంటే ఏదో అందులో విద్యావంతులు, మరి విద్యను బాగా అభ్యసించి చదువుకునే పండితులైన వాళ్ళు అసలు మాట్లాడకూడదు. ఎవరో పామర్లు మాట్లాడారంటే వేరే విషయం. మనం విద్య గురించి తెలుసుకున్న వాళ్ళు, విద్యార్జన చేసిన వాళ్ళు, మరి వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు అలా మాట్లాడటం చాలా తప్పు. కాబట్టి ఏదన్నా వాళ్ళకి ఇష్టం లేదు, ఒక రాజకీయ పార్టీనో, ఒక నేతనో ఎవరినో ఉద్దేశించి అని ఉండవచ్చని కొంతమంది అంటున్నారు. అది వాళ్ళు చూసుకోవాలి. మధ్యలో ఈ బీద ప్రజల్ని, చిన్నపిల్లల్ని లాగడం ఎందుకండి? దాంట్లో మనకి లాగటానికి వీలు లేదు, లాగకూడదు, తప్పు కూడా అది. అయితే ఈ కొన్ని అనుభవాలు ఉంటాయి. మా బాల్యంలో కూడా మా అందరూ కూడా ఆ రోజుల్లో ఈ ప్రభుత్వ స్కూల్లో ఎక్కువ మంది చదువుకునేవాళ్ళు. అప్పుడు కాన్వెంట్లు చాలా తక్కువ. ఆ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఈ యొక్క గోధుమ నూక అంటారు, అంటే గోధుమ రవ్వ, కొంచెం లావు సైజుది వేరుశనగ నూనె వేసి చక్కగా వండి అందరికీ పెట్టేవాళ్ళు మధ్యాహ్నం పూట. అది అప్పట్లో ఈ వ్యవసాయం చేస్తున్న రైతులు, పంటలు లేనిటువంటి పిల్లలు వాళ్ళకి, తర్వాత బతకలేక బడిపంతులని అప్పట్లో ఉండేవాళ్ళు టీచర్లు. వాళ్ళ జీతాలు వచ్చేవి కావు. దాంట్లో మా ఫాదర్ కూడా ఒకరు. ఆయన 3 నెలలకు ఒకసారి జీతం వచ్చేది. ఒక్కోసారి 3 నెలలు కలిపి 2 నెలలే ఇచ్చేవాళ్ళు, 1 నెలదే ఇచ్చేవాళ్ళు. తర్వాత ములికి అని చెప్పి, ఆ రోజుల్లో మేము చాలా చిన్నపిల్లలు, ములికి అని చెప్పి తీసి పారేసేవాడు కొంతమంది టీచర్ని. ఒక 5-6 నెలల దాకా ఉద్యోగం ఉండేది కాదు. మళ్ళీ వాళ్ళు అప్పుడు ఒక వీధి పాఠశాలలు ఉండేవి. ఈ మన ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఉన్నట్టుగా వీధి పాఠశాలలు తీసుకున్నప్పుడంటే ప్రైవేట్ ఉన్నాయి. అప్పుడు కూడా ప్రైవేట్ కాకుండా ఒక గురువుగారు కూర్చుని ఉండేవాడు. వాళ్ళకి మేము పలక చెక్కలు పట్టుకుని, ఆయన పలక చెక్కలు అనేవాళ్ళు అప్పట్లో, పలకలు అవి బలపం పట్టుకుని దిద్దుకుని అక్షరాలు దిద్ద పెట్టేవాళ్ళు. మేము మధ్యాహ్నం పూట ఇంటికి వస్తేనే, మీ ఇంటికి వచ్చి అవి పెట్టండి, ఇవి పెట్టండి, అన్నాలు పెట్టండి, గొడవ చేస్తున్నారు, రానివ్వకండి అని చెప్పారు. అంటే పరిస్థితులు అలా ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి మనం మధ్యాహ్న భోజనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండి. చాలామందిని ఆదుకుంటుంది. ఎందుకంటే ఒక సందర్భంలో ఈ చాలామంది అగ్రకులాల వాళ్ళు, అగ్రకులాల పేదలు కూడా అది ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే తక్కువ శాతం మంది కాబట్టి మనకు అనిపిస్తుంది కదా, వాళ్ళు కనపడరు. మరి ఎక్కువ చాలామంది ఈ బ్రాహ్మణుల పిల్లలు కూడా, అంటే పేద పూజారులు ఉంటారు, ఆ గుళ్ళలో ఆదాయం ఉండదు, వాళ్ళ పిల్లలు, తర్వాత అనారోగ్యం బారిన పడితే తండ్రి వాళ్ళ పిల్లలు, అట్లా బ్రాహ్మణులు కూడా ఉన్నారు. మా బంధువుల్లో కూడా ఏమైందంటే, ఒక ఆయనకి డిగ్రీ చదువుకున్న తర్వాత పెళ్ళి అయింది. పాపం ఆయనకి సడన్గా మైండ్ డిస్టర్బ్ అయింది. అయిపోయి ఏ పని చేయడు, అటు కూర్చుంటాడు, కొంచెం తప్ప అల్లరి కూడా చేస్తాడు. వాడి 10 పిల్లలు ఉన్నారు. వాళ్ళు 7వ క్లాస్తో చదివి ఆపేశారు. మళ్ళీ 8 నుంచి ఇంటర్ వరకు మొన్న పూర్తి చేశారు. మరి గత పాత ప్రభుత్వం కాలంలో. ఎందుకంటున్నానంటే, అట్లా ఉపయోగపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వికలాంగుల పిల్లలు, రోగుల పిల్లలు, ముసలి వాళ్ళ పిల్లలు, ఏదో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నం మధ్యాహ్నం పూట తిని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంతమంది ఏంటంటే చెప్పుకోలేరు ఆ విషయాన్ని. మీకు కొంతమంది అగ్రకులాల్లో, మా చిన్నతనంలో కూడా గంజి బట్టలకు కావాలని చెప్పి అడుక్కెళ్ళి గంజి తాగిన వాళ్ళు ఉన్నారు, గంజి తాగి బతికిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క పేదరికం అనేది రకరకాలుగా, చాలా రకాలుగా ఉంటుంది. మరి అది ప్రభుత్వం బాధ్యత. ఎందుకు చెప్తానంటే, మరి కొన్ని దేశాలు ఉన్నాయి, అమెరికా లాంటి దేశాల్లో అక్కడ పిల్లలకి ఉచితంగా విద్య ఇస్తారు వాళ్ళు. అమెరికాలో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏమన్నా, వాళ్ళకి తెలియదా? వాళ్ళ ధనవంతుల దేశం కాదా అది? ఇంకోటి 99% పీపుల్ అంతా కూడా మరి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటారు. అదొక పెద్ద, వాళ్ళు ఒక మంచి ఇదిగా భావిస్తారు, వాళ్ళు ఒక స్టేటస్గా. మళ్ళా ప్రతిదానికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళరు వాళ్ళు. గవర్నమెంట్ స్కూళ్ళలోనే, ప్రభుత్వం పెట్టిన స్కూల్స్లో అమెరికాలో చదువుకుంటారు వాళ్ళు. వాళ్ళకి కూడా ఉచితమైనటువంటి భోజనం పథకం ఉంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఏంటంటే అదొక హక్కు, అదొక బాధ్యత.
అలానే మరి అన్ని ఊహిస్తున్నప్పుడు అన్ని చేస్తున్నప్పుడు ఇక్కడ మన రాష్ట్రాల్లో ఏమవుతుంది, లిక్కర్ అమ్మకాలు బాగుండాలి, తాగి 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 జనాలు పాడైపోవాలి, పిల్లల తండ్రులందరూ ఉంటారు, వాళ్ళకేవో వీటి మీద కన్సెక్షన్లు ఇస్తే వాళ్ళందరూ తాగేసుకొని శుభ్రంగా రోడ్డు పడిపోతుంటారు, ఆ పిల్లల్ని పట్టించుకోరు. అసలు ముందు లిక్కర్లను ఆపండి, లిక్కర్ ఆదాయాలను అవన్నీ ఆపేయండి. ఈ ఉచిత భోజనం తర్వాత ఆపుదాం, ముందు ఇవన్నీ ఆపి దారిలో పెడితే ఆ ఫ్యామిలీస్ దారిలో పడతాయి, అప్పుడు వాళ్ళకి బాధ్యత తెలుస్తుంది. అట్లనే మరి ఏమీ రాజకీయ పండితులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు సంపాదించేవారు ఉన్నారా లేదా? మరి అవన్నీ ఆపండి, అవన్నీ ప్రజలకి సొసైటీకి పనికొస్తాయి. అట్లనే మరి కొన్ని మనం ప్రభుత్వ బాధ్యతగా ఎన్ని చేస్తుందని చాలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు, ఒకప్పుడు వాళ్ళకి జీతాలు బాగుండేవి కావు, ఇప్పుడు జీతాలన్నీ పెరిగినాయి, బాగున్నాయి. కాబట్టి మరి అవన్నీ పోషిస్తున్నాం, కరువు బత్యం ఇస్తున్నాం, ఇంకా ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు. అవంతా దేనికోసం? వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలి. ఇది ఏడు పని నేను చెప్పటల్లా, ఇది మంచి ఉద్దేశం మాట్లాడుతున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలి, వాళ్ళందరూ డెవలప్ అవ్వాలి, వాళ్ళని చేస్తున్నారు. అలానే పేద విద్యార్థులకి భోజనం పెట్టి వాళ్ళు చదివించడం తప్పేం కాదు. అది అంత మార్చిన సోమరిపోతులు అయ్యే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి ఈ విధంగా చేస్తున్నప్పుడు మంచి జరుగుతుంది. వ్యవసాయం 2 ఎకరాల వాళ్ళు 3 ఎకరాల వాళ్ళు బీద రైతులు ఉంటారండి. ఒక్కోసారి పంట పండదు, ఒక్కోసారి పండిన పంట కొట్టుకుపోతుంది. వాళ్ళ పిల్లలకి చదివించడానికి ఫీజులు కట్టి చదివించడానికి ఎంత కష్టపడతారు వాళ్ళు. సరే, ఇంట్లో భోజనం సక్రమంగా నడవదు, వాళ్ళు ఎందులో బడి మానే అంటారు, తేలిగ్గా బడి మానేసే అంటారు. కానీ ఏదో కొంచెం సహాయంగా మన మధ్యాహ్నం భోజనం పెట్టి పుస్తకాలు చదివిస్తుంటే కొంతమందైనా చదువుని వాళ్ళు ఆశయాల్ని ఫుల్ఫిల్ చేసుకుంటారేమని అది ప్రభుత్వ బాధ్యతగా చెప్పారు మనం. కాబట్టి ఆ ఉచిత భోజనం తేలిగ్గా మాట్లాడడానికి వీలేదండి. కాబట్టి మరి అట్లనే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేస్తే కూడా వాళ్ళ కుటుంబానికి కావాల్సింది ప్రభుత్వాలు చూసి అంచనా వేసి లెక్కలేసి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు దాచుకునేవి కానివ్వండి, కొన్ని ప్రభుత్వం కలిపి కానివ్వండి ఇస్తున్నారు. మా తండ్రి గారు రిటైర్ అయినప్పుడు ఆయనకి 75,000 ఏమో వచ్చినాయి అప్పట్లో. అంటే కొద్దిగా అంటే వాళ్ళు పాత టీచర్లు కదా, అప్పుడు బతకలేక పడిపోతుందని చెప్పా కదా. సరే, ఆ పరిస్థితులు అట్లుండే, ఆ రోజులు అట్లున్నాయి. ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వాలు కొంచెం ముందు స్టెప్ తీసుకొని జీతాలు పెరుగుదల ఇవన్నీ కానివ్వండి, ముఖ్యంగా వెంగళరావు గారు టైం నుంచి జీతాలు బాగున్నాయి అని చెప్తారు, ఈ సమైక్యాంధ్రాలు అప్పుడు అని చెప్తూ ఉంటారు. సరే, తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు విడిపోవడం, అప్పుడు బైఫర్కేషన్ వాటి వల్ల కూడా చాలా వేతనాల్లో సవరింపులు వచ్చినాయి. సరే, బాగున్నాయి అనుకోండి. సరే, ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ని చేస్తున్నప్పుడు మనం మరి చిన్నపిల్లలకి ఇన్ని బాధ్యతలు చేస్తుంది ప్రభుత్వం. చిన్నపిల్లలకి కాస్తంత భోజనం పెట్టేస్తే అది ఏదో అయిపోతుంది, అప్పులు అయిపోతాయి, దేశం ఏదో దివాలా తీస్తుందని మాట్లాడితే పండితులు ఏం చెప్తారండి. కాబట్టి చాలా పేదరికంలో ఉన్నవాడికి అమృతంలా భావిస్తున్న మధ్యాహ్నం పథకం తింటాడు పేద పిల్లలు. అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎలాగూ ధనవంతుల పిల్లలు తినరు, ఎలాగూ వాళ్ళు పెద్ద మరి కార్పొరేట్ స్కూల్స్ చదువుకుంటారు. ఈ స్కూళ్ళకి ఎవరు రారు, వచ్చేదంతా పేదవాళ్ళ పిల్లలే. అన్ని కులాల వారు ఉంటారు, అన్ని కులాల్లో ధనవంతులు ఉన్నారు, అన్ని కులాల్లో పేదలు ఉన్నారు. కాబట్టి కాకపోతే అగ్రకులాల వాళ్ళు మీకు తక్కువ కనపడతారు, ఎందుకంటే పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి మీకు తక్కువ కనిపిస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం అవసరం. ఆ పేద పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకు ఉండాల్సిందే, మనం కాదనలేం. అయితే మరి మనం అనుకుంటాం రాజకీయ నాయకులు ఏ పార్టీలన్నా కానివ్వండి అందరూ కూడా మరి విమానాలు, హెలికాప్టర్లు, విలాసాలు, విదేశాల్లో దిగడానికి మళ్ళీ వాళ్ళ మంది మహర్బలం, వాళ్ళ ఖర్చులు, ఇవన్నీ మరి దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితి తీసుకెళ్ళాలని చెప్పి కష్టపడుతున్న విషయంలో తరుణంలో ఇన్ని ఖర్చులు పెడుతున్నాం. కొన్ని వృధా అయ్యే ఉంటాయి, కొన్ని మేలు జరిగే ఉంటాయి. అవన్నీ లెక్క పెడుతున్నాం మనం. అల్టిమేట్గా మన పని కావాలి, దేశం బాగుపడాలి, సమాజం బాగుండాలి, 10 మందికి మంచి మేలు జరగాలని చెప్పి కృషి చేస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని విలాసాలకు పోతుంటాయి, ఈ హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ ఇవన్నీ డబ్బులు తగలేస్తుంటారు, పోతుంటాయి. దాని గురించి మరి ఆలోచిస్తున్నారా? లేదు. అత్యవసరం చేయాలి అది. అలానే పిల్లల్ని కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి మార్గం నడిపించాలి, వాళ్ళకి విద్య నేర్పించాలి, వాళ్ళని ఉన్నతులు చేయాలి. అది సమాజం, ప్రభుత్వం యొక్క బాధ్యత. లేకపోతే వాళ్ళు దారి తప్పి ఎటో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉచిత భోజనం అనేటువంటిది ఇది కూడా పెద్ద నేరంగా మనం అనుకోవాల్సిన పని లేదు. అంత మార్చేది అక్కడ ఏమి సోమరులు అయిపోరు, చాలా తప్పది. మరి లక్షల కోట్లుతో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ మీడియా ప్రచారం చేస్తాయండి. కోట్లు పెడతారు పేపర్లలో ఖర్చు వాళ్ళని ప్రకటించుకోవడానికి.
మరి అది ఖర్చు కదా, దాని గురించి మాట్లాడరా గరికపాటి వారు. కాబట్టి మరి విలాసాలు ఇప్పుడు మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు గారి టైంలో వాళ్ళు మీటింగ్కి మన్మోహన్ సింగ్ గారు మీటింగ్ పెట్టాడు. పెడితే అందరూ కూడా మీటింగ్కి వచ్చారు. మరి బ్యూరోక్రాట్స్ అంతా కూర్చొని మాట్లాడుకున్నారు. డిన్నర్ ఉంటుందో లేకపోతే లంచ్ ఉంటుందో అనుకున్నారు పాపం వాళ్ళు. ఏమీ లేవండి. ఆయన రొట్టెలు ఆయన తెచ్చుకున్నాడు, మన్మోహన్ సింగ్ గారు ఆయన తిన్నాడు. ప్రభుత్వం ఖర్చు తీసుకోవాలి ఆయన. మిగతా వాళ్ళందరూ చూస్తే మీరు ఎవరి బాబు తెచ్చుకుతానని లేకపోతే బయట పోయి తినండి అని చెప్పాడు మీటింగ్లో. అటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి టైంలో. పివి నరసింహారావు గారు ఆయన ల్యాండ్ అంతా గవర్నమెంట్కి ఇచ్చేసాడు అప్పట్లోనే. ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చాడు కదా, అప్పుడు ఆయన భూమి అంతా కూడా ప్రభుత్వానికి ఇచ్చేసాడు. ఆయన భూమి చాలా ఉంది కూడా, జమీందారు. కాబట్టి వాళ్ళు అలా చేసిన వాళ్ళు. కాబట్టి మరి ఈయన ఉచితాలంటే ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు, ఎవరైనా ఖాళీ స్థలం చూపిస్తే వాళ్ళ సొంతంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 1.5 నుంచి 2 లక్షల వరకు ఇచ్చారు ఫ్రీ. అదేం రుణంగా ఇస్తే బాగుండేది, ఎప్పటికప్పుడు కాస్త చెల్లించండి అని ఇస్తే బాగుండేది. కానీ ఫ్రీగానే ఇచ్చేసారు అది. అటువంటివి అడగండి, అటువంటివి పట్టుకోండి. అది కూడా ఫ్రీగా కాకుండా తక్కువ రుణంతో ఇప్పించమని అడిగేటట్టు చేయండి. కాబట్టి ఈ ఉచిత భోజనం విషయంలో చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో, అప్పట్లో జీడిపి కూడా బాగుంది. ఈ యొక్క భోజనమే కాదు, ఉచిత పథకాలు అంటున్నారు. దాని గురించి వేరే ప్రోగ్రాం చేద్దాం మనం. ఆ ఉచిత పథకాలు ఉచితం అని చెప్పి జోకులు వేయడం, వాట్సాప్ స్క్రీన్ తిప్పడం, ఉచితాలు అయితే ఇలా అయిపోతుంది, ఉచితాలు అలా అయిపోతుందని. కానీ ఉచితాల టైంలో ఆంధ్రప్రదేశ్లో జీడిపి బాగుంది. తర్వాత ఈ యొక్క ట్యాక్స్లు నుంచి వచ్చేటువంటిది ఈ సెస్సులు అవి కూడా బాగా వచ్చినాయి వాటి మీద. జిఎస్టీ బాగా వచ్చింది. మరి రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం వాళ్ళంతా కూడా రుణాలు టైంకి ఈఎంఐలు చెల్లించేశారు. మళ్ళీ కొత్త రుణం కొద్ది తీసుకోవడం, మళ్ళీ 4 బర్రెలు పెట్టుకోవడము, కూరగాయల షాపులు పెట్టుకోవడము, లేకపోతే ఏదన్నా చిన్న షాపులు పెట్టుకోవడం, కిరాణా షాప్ పెట్టుకోవడం, బియ్యం షాప్ పెట్టుకోవడం చేశారు. అంటే వాళ్ళు సోమరులుగా ఉండకుండా ఎవరిదో వచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని పోషించుకున్నారు. దానివల్లే జాతీయ ఆదాయం పెరిగింది అని రిపోర్ట్లు ఉన్నాయి. ఇది సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి. అంటే మీరు వీళ్ళు ఏం చెప్తారు మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళు సోమరులు చేసేసారు, వాళ్ళని బిచ్చగాళ్ళని లెక్క కడుతున్నారు, ఏవో మాట్లాడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు అవసరమైతే ఒకసారి వెళ్ళండి. ఎవరో తీసుకుంటున్నారు ఆ పథకాలు ఉచితాలంటే రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబం వాళ్ళు, ముసలి వాళ్ళ పిల్లలు, మరి పొలం అంతా కొట్టుకుపోయి నష్టపోయిన రైతులు, తర్వాత కూలీలు ఉంటారు కదా, వాళ్ళు చేయిపోయిన కాలుపోయి పని లేని వాళ్ళు, పాపం పని చేయలేని వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఉచితాలు తీసుకున్నా కూడా వాళ్ళు ఏదో ఒక సానుకూలత చేసుకొని బాగుపడుతున్నారు. ఇంకా మీ చాద అయితే ఆ లిక్కర్లు అవి పోషించి అవి పారేటట్టు జీవనదిలా ప్రవహించి ప్రజల్లో పెట్టి దాని మీద డబ్బులు దండుకోవాలని చూడటం అనేది ఇంకా దీనికంటే దరిద్రం. అది ఇవి మంచిగా ఉపయోగించడం తప్పేం లేదు. చదువుకుంటారు, మహానాయకులు అవుతారు, మంచి దారిలోకి వస్తారు విద్యార్థులు, పిల్లలు, పెద్దవాళ్ళే. కాబట్టి అటువంటి ఆలోచన చూసుకునేటప్పుడు మనం చేసుకోవాలి. చాలామంది అగ్రకులాల పేదలు కూడా చదువుకున్నారండి. ఎవరో ఒక మేడం గారు చేశారు, బ్రాహ్మణ పిల్లలు చదువుతున్నారా అని. బ్రాహ్మణ పిల్లలు చాలామంది చదువుకున్నారు. వేద పూజారుల పిల్లలు పాపం వాళ్ళ గుడిలో ఆదాయం ఉండదు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వచ్చి చదువుకుని ఆ భోజనం తింటున్నారు. సరే, కొంతమంది కోడిగుడ్డు తింటారు, కొంతమంది కోడిగుడ్డు పక్కన పెడతారు. మొత్తానికి అయితే మధ్యాహ్న భోజనం చాలామందికి ఉపయోగపడుతుంది. సాక్షాత్ మాకు కూడా చిన్నప్పుడు ఆ రవ్వ ఉప్మా మాకు చాలా మేలు చేసింది మేము చదువుకున్న రోజుల్లో. కాబట్టి ఏదో మాట్లాడేసేయకూడదు. మనం 4 వాళ్ళ మధ్యన కూర్చొని మాట్లాడడం తప్పు. వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో, చూసి ఎవరో తింటున్నారు వాళ్ళని అంచనా వేయండి. ఫీల్డ్కి వెళ్ళండి. 4 గదుల్లో కూర్చొని మనం మాట్లాడటం కాదు. అలానే మరి బడాబాబులు 16,35,000 కోట్లు బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టేస్తే మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాని స్వయంగా నిర్మలా సీతారామన్ గారే చెప్పారు పార్లమెంట్లో. ఎంత? 16,35,000 కోట్లు. మరి ఎవరు కడతారండి మాఫీ చేసేస్తే? ఎవరికి వాళ్ళే మాఫీ అయిపోయింది. మరి దీని మీద గరికపాటి వారిని సమాధానం చెప్పమనండి. ఇదంతా ఏమిటి? ఇది కూడా ఒక ప్రశ్న చేయమన్న వాళ్ళని. ఆ లిక్కర్ ఏంటి అడగమనండి. సమాజానికి బాగుంటాయి అవి? ఆ లిక్కర్ని పెంచుకుంటూ పోతుంటే అసలు లిక్కర్ ఎందుకు ఇవ్వాలి? కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త మనం సంస్కారంగా, బాధ్యతాయుతంగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో పండితులు అన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంలో తీసుకుంటాం కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా అది ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. శుభం భూయాత్. తప్పనిసరిగా షేర్ చేయండి. మన మిత్రులు 10 మందికి కూడా ఆ విషయం చేసేట్టుగా చూడండి. వాళ్ళు ఏం కామెంట్ రాస్తారో చూద్దాం. నమస్కారం.